అధికారులకు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసు సమయంతో వ్యవహరించారు. ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులకు రమ్మంటారో అక్కడ మాత్రమే ఎక్కడ ఫైరింగ్ కూడా చేయలేదు. పార్లమెంటు దర్జాలోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఆ రోజు అలజడికి, తప్పుడు ప్రచారాలకు, అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించిన 480 కేవలం పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇవాళ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలి అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ నీట్ ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికి ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది. నీటికు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీటికు పాకిస్తాన్ సంబంధమైంది, నీటికు నేపాల్ సంబంధమైంది, నీటికు శ్రీలంకకు సంబంధమైంది, నీటికు సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికు శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికు సీతమ్మవారికి సంబంధమైంది, నీటికు దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది దాని గురించి. ఇవాళ నీటికు వల్ల అన్యాయానికి గురైనటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా నిజంగా విద్యార్థులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీటు విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థుల చేతిలో కట్టెలు ఉండయి. విద్యార్థులైతే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకుంటే కాలేకపోతుందని చెప్పి ఆవేదనతో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేయవచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరో రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. ఇవాళ ఢిల్లీలో జరిగిందేందో ఒకసారి చూడండి. मैं तो चाहती हूँ मोदी का भी गोली मार दो, सही में मैं तो मार भी दूंगी। मैं तो चाहती हूँ मोदी का भी गोली मार दो, सही में मैं तो मार भी दूंगी। मतलब आप प्राइम मिनिस्टर के लिए ऐसी बात बोल रहे हैं, मोदी को गोली मार, कुछ हुआ भी है? 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन में करने दिए थे, 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन में करने दिए थे, बस नाम रहेगा अल्लाह का। सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं। तो भगवान राम मंदिर और व्हाटएवर इसमें, बट इट जस्ट पीपल डोंट नो। मैं तो चाहती हूँ मोदी का వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాతనే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చర్చ జరపడానికి సిద్ధం అని చెప్పి సాక్షాత్తు పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు. చర్చకు సిద్ధం అంటున్నాం. పార్లమెంట్లో చర్చిస్తే తప్ప వాస్తవాలు బయటికి వస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేము. కాబట్టి చర్చకు రండి అని చెప్పి ప్రభుత్వము చర్చలు జరుపుదామని చెప్పి పార్లమెంట్లో కోరితే కూడా ఇవాళ విపక్షాలు చర్చ జరిపే పరిస్థితులు. ఎందుకంటే చర్చ జరిపితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునే ప్రభుత్వం ఆల్రెడీ, వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి చర్చ జరపకుండా ఇవాళ రాద్ధాంతం చేసి 2 నెలలు ఏం మాట్లాడలే. పార్లమెంటు స్టార్ట్ అయినాకనే నీట్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది,
అప్పుడు నాకు ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంట్ స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ వేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ఇవాళ వాళ్ళు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. చర్చకు వస్తలేరు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేసినారు, వీడియో రిలీజ్ చేసినారు. కాబట్టి ఈ విపక్షాలందరూ కూడా ఇండియా అలయన్స్కి ఎవరు కూడా సమస్య పరిష్కారం కాదు. తొందర మోడీ గారు దిగాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, బీజేపీని గద్దెదించాలి, బీజేపీ మీద విషం జిమ్మాలే. ఈ దేశంలో ప్రజల లోపల యువత లోపల తప్పుడు ఆలోచనలు తయారీ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలా విధ్వంసం సృష్టించే ప్రయత్నం ఇలా విపక్షాలు చేస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అవి అంటున్నారు. ఇవాళ నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం లేదు, ఉంటే ఒకటి ఉండవచ్చు. యూపీ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయినాయి, 72 టైమ్స్. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయాలి, ఆ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇలా రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ సీఎం ఉన్నప్పుడు 18 సార్లు పేపర్ లీక్ అయింది, 18 టైమ్స్. 21 టైమ్స్ ఎగ్జామ్స్ పెడితే 18 టైమ్స్ పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి ఆ రోజు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, అశోక్ గెహ్లోట్ రాజీనామా చేయాలి. ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. 18 టైమ్స్ లీక్ అయితే. A process diverged from the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of Parliament of this House sets a dangerous precedent for our democracy. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है। गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है। और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था। వాళ్ళ పంజాబ్లో వాళ్ళు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. వాళ్ళు రాజీనామా అయ్యారు. వాళ్ళ హయాంలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేసిన అవసరం లేదంటారు వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా చేయాలి. 18 సార్లు పేపర్ లీక్ అయింది, ఒకటి రాజస్థాన్లో, ఓన్లీ రాజస్థాన్లో. దానికి ఇవాళ పంజాబ్లో +2 పేపర్ లీక్ అయింది. మరి కేజ్రీవాల్ రాజీనామా అయ్యలే, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యాలి. కర్ణాటకలో మొన్న 10th క్లాసుతో పాటు PUC పేపర్ లీక్ అయింది, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యలే. ములాయం సింగ్ హయాంలో, అఖిలేష్ హయాంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళకి రాజీనామా అయ్యలే. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్లో మొత్తం అవకతవకలు దొరికితే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది ఆడ, మమతా బెనర్జీ రాజీనామా అయ్యాలి. కేరళలో కమ్యూనిస్టు పాలన కూడా పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు.